మన ప్రస్తుతం ఏదైతే పీపీపీ మోడల్ గురించి వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం చూస్తా ఉన్నాం, టీడీపీ చేస్తున్నటువంటి సపోర్ట్ చూస్తా ఉన్నాం కదా. ఏంటి అసలు పీపీపీ మోడల్ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా? అయ్యా, మన జగన్మోహన్ రెడ్డికి ఏ తప్పు దొరక్క ఈ యొక్క వైద్య రంగంలో పీపీపీని అడ్డుకుంటున్నాడు. హైకోర్టు ముట్టుకాయలేసింది. అయ్యి బాబు గారికి అర్థం కాదు, వాళ్ళకి కొంటా ఉంటాడు పొద్దాకల. అయితే ఒక తిరుపతి ఎంపీ మీ పార్టీ వాడే, అతను ఒప్పుకున్నాడు పీపీపీకి మేము మద్దతు ఇస్తున్నామని. అయినా మా జగన్ మామయ్యకి ఏది దొరక్క దీని మీద ఒక ప్రపంచం సృష్టిద్దాం అనుకున్నాడు. కానీ అతనికి అది వెనక్కి తగులుతుంది. అతను ఇప్పటికైనా అర్థం చేసుకొని జనాల నాడి ఎట్లా ఉందో అతను తెలుసుకొని జనాల పక్షాన అతను తిరగగలిగితే ఇప్పటికైనా బాగుంటుంది. ఊర కుక్కల మాటలు విని అతను అలా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. దయచేసి జగన్ గారు, మీరు సరైన పద్ధతిలో సరైన విధానంలో రండి. మీకు టీడీపీ వారు మీకు అన్ని విధాలు సహకరిస్తారు. ప్రధానంగా ఇదైతే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ఏదైతే వైద్య విద్యను అంతా కూడా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా అందించాలి అని చెప్పి, అలా అందించాలంటే త్వరగా కాలేజీలు పూర్తవ్వాలని చెప్పి ఈ పీపీపీ మోడల్ని తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యను కూడా ఏదో అంటే శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కాలేజీలకి అదే స్థాయిలో ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, యువతకి ఆ రకమైనటువంటి విద్య అందకూడదంటారా? ఈ జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు ఈ విధంగా అర్థమవుతుంది. అతను బాగుపడ్డావు. ఇప్పుడు పీపీపీ విధానం వల్ల ఎంతమంది పేద విద్యార్థులు, ఎస్సీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది బాగుపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అతను శంకుస్థాపన చేసి అది 4 రాడ్లు పెట్టాడు. 4 రాడ్లు పైకి లేపాడు. అవి వెళ్ళి మనం పిల్లలు పట్టుకుంటే విడిపోతూ ఉంటాయి. అలాంటి శంకుస్థాపన చేసి అంతటితో వదిలేశాడు. అవి ఏదో ఒకటి ఈ బాబు గారు దురదృష్టితో ఆలోచించి ఆయన ఏమంటాడంటే దాన్ని పూర్తి చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, చిన్నవారికి ఏదైనా పట్టం కడదాము, మంచి విద్యను అందిద్దామని ఆయన అంటే, ఈయన ఏ కాడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నీకు దండము, ఇట్లా అడ్డుకునే ప్రయత్నం చేయి మాకు. నీ వల్ల మా యువత చాలా అట్టడుగున ఉంటుంది. యువత పక్కదారిలో పట్టిపోతుంది. దీనివల్ల సీట్లు రాని 2 సార్లు 3 సార్లు ట్రై చేసి మళ్ళీ సీట్లు రాక వాళ్ళు నిరుత్సాహంతో వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఇలాంటి ఆపే పనులు మానుకోమని నా యొక్క విజ్ఞప్తి. గతంలోనే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే పీపీపీ విధానం చాలా సరైంది, రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేకపోతే పీపీపీ విధానం వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటా ఉన్నాడు? ఈ రాజశేఖర రెడ్డి గారికి జగన్కి ఎప్పుడైనా సపోర్ట్ చేసినట్టు మీకు ఏమన్నా ఉందా? తండ్రి గారు చనిపోతే అందరికి తెల్ల కాగితాలు ఇచ్చి అరే సంతకాలు సేకరించండి అని పంపిన అతను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అదే ఆ హెలికాప్టర్ ఎక్కడ కూలిపోయిందో, అది ఎక్కడుందో, ఏడ కూలిందని ఎదుగుతుంటే ఈయన మాత్రం సోనియా గాంధీ వస్తున్నారు, ఫ్లైట్ దిగుతున్నారు, అరే మీరు తెల్ల పేపర్ పట్టుకొని రెడీగా సంతకాలు సేకరించండి అనే విధిలో ఉండే అతను రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు పీపీపీ విధానానికి నా మద్దతు ఉంది అని. కానీ ఈయన ఏ కాడికి పదవి ఆకాంక్ష, రెండోది ధన ఆకాంక్ష, ఈ రెండింటితో అతను పతనం అయిపోతాడే కానీ ఇంకా ముందుకు రాడు. అందుకే నేను నా మీటింగ్లో సైకో అని చెప్పేది అందుకే. అంటే మొన్న కోటి సంతకాలు అని చెప్పి చేశాడు కదా, పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అని చెప్పి చేసాడు. ఏంటి ఆ కోటి సంతకాల వల్ల ప్రజలు నమ్మారంటారా జగన్ని? కోటి సంతకాలు అనేది చాలా బోటకొప్పు. నేను 4-5 సెంటర్లకు వెళ్ళి చూశాను. తెనాలి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏలూరు కావచ్చు. నేను ఆ టైంలో నా బిజినెస్ పని మీద వెళ్ళి చూసా. అక్కడ కూర్చొని ఒక టేబుల్ వేసుకొని ఉంటారు. ఆ టేబుల్ మీద 2 ఉంటారు. ఎవడెవడో రోడ్లో వెళ్ళేవాడు అన్న ఒక సంతకం పెట్టాలి. అయ్యా ఒకటి అడిగాడు. అక్కడ ఒక రైతు వచ్చి అడిగాడు, ఏమని అన్న ఏందో సంతకం పెట్టమంటారు. ఏందా అంటే ఏం లేదా నాకు సంతకం పెట్టిపోనా అంటున్నారు. అట్లా సంతకాలు పెట్టించుకున్నారు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. నిస్వార్థంగా సంతకం పెట్టినాడు. అదంతా తెలిసి ఇది మేము దీనికి వ్యతిరేకమని సంతకం పెట్టినాడు ఒక్కళ్ళు కూడా లేరని నేను అనుకుంటున్నా. నేను చూశాను. అన్న ప్రస్తుతం పీపీపీ మోడల్ పైన వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాదంతం చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ దానికి చేస్తున్నటువంటి సపోర్ట్ చూస్తూ ఉన్నాం. ఏంటి ప్రధానంగా ఈ పీపీపీ మోడల్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరుగుతూ ఉందా, నష్టం జరుగుతూ ఉందా, ఏంటి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళ అధికారంలో ఉంటేనేమో వాళ్ళు ఏది చేసినా కరెక్టు, వీళ్ళు అధికారంలో లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పు, గవర్నమెంట్ దోసుకు తింటా ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు దోసి పెడతా ఉంది అని చెప్పి చెప్తున్న వీళ్ళు, గతంలో మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ని ఎలా కట్టారు, అలాగే కొన్ని పోర్టులు కట్టారు, ఎలా కట్టారు? ఈ గంగవరం పోర్టు పీపీపీ విధానంలో మీరు కట్టలేదా? అప్పుడు మీకు అది తప్పు అనిపించలేదా? ఏదైతే మీకు కనీస జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో
పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా మీరు ఏదైతే మేము గొప్పగా కొన్ని హాస్పిటల్ కట్టేసాం, 30 కట్టేసాం, 20 కట్టేసాం అని గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక్క హాస్పిటల్ కూడా ఇవాళ ఎక్కడా కూడా ప్రారంభించలేని పరిస్థితుల్లో మీరుంటే, మీరు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సంక్షేమం వేస్తున్నాం, బటన్లు నొక్కుతున్నాం, మీ అందరికీ సంక్షేమాలు దోసి పెడుతున్నాం ఉన్నాం అని చెప్పి మీరు దోచుకున్నది కాకుండా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర బడ్జెట్ అనేదే లేకుండా ఖజానాన్ని ఖాళీ చేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం చేతిలోకి అప్పచెబితే, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్లు ఇస్తానన్నారో పెన్షన్లు ఇస్తూ, సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ, ఫ్రీ బస్సును అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలతో పాటు మీరు రాష్ట్రంలో 175 గెలుస్తాను గగ్గోలు పెట్టారు. కానీ ఏ నియోజకవర్గానికి కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళడానికి ఒక దారి లేని పరిస్థితుల్లో, గుంటల్లో ప్రయాణికులు ఆర్టీసీలో కానీ రహదారుల్లో కానీ ప్రయాణం చేయలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మీరు ఒక రోడ్డు కూడా పూర్తి చేయకపోతే ఆ రోడ్లు వేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ, ఏదైతే మెగా డిఎస్సీని ప్రకటించారో నారా లోకేష్ గారు యువకాలంలో మెగా డిఎస్సీని ఇస్తూ, కానిస్టేబుల్ని మీరు ఏదైతే మీరు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే, ఆ ఉద్యోగాలు ఇస్తూ, అభివృద్ధి చేస్తూ, సంక్షేమం ఇస్తూ, ఈ హాస్పిటల్కి మీరు బడ్జెట్ లేకుండా చేసిన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు అవి నిరుపయోగం కాకూడదు, ప్రజా ఆస్తి దుర్వినియోగం కాకూడదు అనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పీపీపీ విధానంలో హాస్పిటల్ కడతా ఉన్నారు. ఆ హాస్పిటల్ కూడా ఆల్రెడీ కూటమి నాయకులు కూడా గతంలో చెప్పున్నారు. పీపీపీ విధానం ఏంటి మీకు తెలియకపోతే గతంలో కూటమి నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, గతంలో కూడా దీని గురించి మాట్లాడున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి దీని మీద హక్కు ఉంటుంది తప్ప ఇది తర్వాత పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దాన్ని పబ్లిక్ ప్రైవేటు విధానంలో చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. మీకు ఆ విధానం అర్థం కావట్లేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఉన్నారనేది అది మీకే తెలియాలి. ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఏ నియోజకవర్గంలో మీరు ఆ గతంలో మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడుకిప్పుడు మేము రాజీనామా చేసి ఎలక్షన్లకు పోతామని, నువ్వు నీ రాష్ట్రంలో ఎక్కడెక్కడో నువ్వు 11 స్థానాల కోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ముందల నీ పులివెందల్లో ఏదైతే పులివెందల జగన్మోహన్ రెడ్డి కంచుకోట, వైసీపీ కంచుకోట అని చెప్పుకుంటా ఉన్నారో, మీ పులివెందల్లో నువ్వు రాజీనామా చేసి ఇంకోసారి గెలిచే పరిస్థితి ఉందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి వైసీపీ నేతలందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్తో బయటకు వచ్చినటువంటి రాష్ట్రం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని మరింత లోటు బడ్జెట్లోకి తీసిపోయినటువంటి పరిస్థితి. పోనీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు ఏమైనా పూర్తి చేశారంటే ప్రభుత్వ సొమ్ముతో నామమాత్రంగానే పూర్తయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతో, ప్రభుత్వ ఖజానాతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అంటే అవి ఎన్ని సంవత్సరాలకు పూర్తి అవుతాయి? ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అందుతాయి? ఈ ప్రభుత్వమే పూర్తి చేయాలి అంటే ప్రభుత్వమే పూర్తి చేయాలంటే వీళ్ళు ఏదైతే రాష్ట్రంలో ఎన్ని రకాల ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులన్నిటి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు దోచుకోవటం, దాచుకునే పనుల్లోనే పనిచేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడదాం. ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. ఒకేసారి మీరు అన్ని కాలేజీలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీ లబ్ధి కోసం మీరు స్టార్ట్ చేశారే తప్ప 450 కోట్ల రూపాయలు పెట్టి మీకు విలాసవంతమైన భవనాన్ని కట్టించుకున్నారు. ఆ డబ్బులు ఏదో ఆ రోజునే మీరు ఈ హాస్పిటల్ మీద వినియోగించి హాస్పిటల్ పూర్తి చేసి ఉండాల్సింది కదా. మీరు ఎక్కడా కూడా మీరు దోచుకోవడానికి ఇలాంటి హాస్పిటల్ ప్రారంభం చేసి జనాలకి మేమేదో చేసేసాం. ఇప్పుడు మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్ గాజువాకో ఎక్కడికో వెళ్ళారండి, మెడికల్ హాస్పిటల్ మేము కట్టింది చూపిస్తామని చెప్పి. ఆ హాస్పిటల్ ఏమైనా ప్రారంభం ఏమి ఉందా? అక్కడ ఏమన్నా వైద్యం జరుగుతూ ఉందా? అక్కడ ఏమైనా మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉందా? అక్కడ ఎవరైనా పేద ప్రజలకు వైద్యం జరిగే పరిస్థితి ఉందా? ఇంకా ఎక్కడ భవనాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ స్లాబ్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడా కూడా మీరు ప్రారంభించిన హాస్పిటల్ ఒక్కసాట కూడా స్టార్ట్ అయ్యి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఎక్కడా లేదు. మీరు పూర్తి చేశానని ఎలా చెప్పుకుంటూ ఉంటారు? మీరు పూర్తి చేసి ఉంటే మీరు మొన్న వైజాగ్ సగం కన్స్ట్రక్షన్లో ఉన్న భవనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు పూర్తి చేసిన హాస్పిటల్ కాడికి వెళ్ళాలి కదా. అంటే దాన్ని బట్టి రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఉన్నారండి. ప్రజలు క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్తా ఉన్నాడు, ఆ మాయమాటలు నమ్మకూడదని రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఉన్నారు. మీరు ఏదైతే పూర్తి చేసాము, కొన్ని కాలేజీలు ఆల్రెడీ ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. మీరు పూర్తి చేసిన కాలేజీ దగ్గరికి వెళ్ళకుండా సగం కన్స్ట్రక్షన్లో ఉన్న కాలేజీకి ఎందుకు వెళ్ళారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏదైతే ప్రభుత్వం మీరు ఖజానా ఖాళీ చేసి వాళ్ళ లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సంక్షేమము, అభివృద్ధి 2 రకాలుగా జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రజల ధనం వృధా కాకూడదనే ఉద్దేశంతో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందరికీ ఈ హాస్పిటల్ అందుబాటులోకి రావాలి, వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పీపీపీ విధానంలో ప్రారంభించారు. వీళ్ళకి ఏంటంటే బేసిక్గా వైసీపీ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే మనం అంబటి రాంబాబు గారు మాట్లాడటం చూసాం. మనం ఏది రోజు అసెంబ్లీకి వెళ్ళి 5 సంవత్సరాలు మీరు అదే అసెంబ్లీలో కదా, ఎవరిని రాకుండా నానా మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ, మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటూ, పక్క ప్రతిపక్షాలలో తిడుతూ మీరు అదే అసెంబ్లీలో నువ్వు రోజు వెళ్ళే అసెంబ్లీకే నువ్వు మాకు అసెంబ్లీయా, అది ఒరిజినల్ అసెంబ్లీ అని చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీరు
ఉత్త అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీకు ఏదైతే దొంగ పత్రికలు ఉన్నాయో మీ పత్రికల్ని మీకు మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు అనేది ప్రజలు క్లియర్గా అర్థం చేసుకున్నారు. మీరు ఇప్పటికైనా సరే, నేను గతంలో కూడా మాట్లాడుతూ చెప్పాను, వీళ్ళు ఏదైతే ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప మీరు ప్రకటించినటువంటి విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేశారు. ₹1 కోటి ఎవరన్నా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా? లేదా మీ వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా సామాన్య ప్రజలకు ఏమైనా కూరగాయలు సరుకులు మీ నిత్యావసర వస్తువులు లాంటివి ఏమైనా ఇచ్చారా? ఏదీ లేదు. ప్రకటిస్తాం అంటే మనకు వస్తే తీసుకెళ్లి లోపల ప్యాలెస్లో వేసుకుంటాం తప్ప ప్యాలెస్లోంచి ₹1 తీసుకురాలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ప్రజలకు మీరు అండదండలుగా ఉండాలి. మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇప్పటికైతే ఒక 20-30 ఏళ్ళ కన్నా మీరు అధికారంలోకి రావాలంటే ముందర మీరు ప్రజల్లో ఉండాలి. మీరు ప్రజల్లో లేకుండా ఏదైతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి, అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్స్లో కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు ఉన్నారంటే అంటే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో మీకే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న మీడియా మిత్రులకు అర్థమయ్యే సంగతి పక్కన పెడితే నేను మాట్లాడేది ఇప్పుడు నాకు అర్థమైన దీంట్లోనే మాట్లాడుతూ ఉన్నాను. మీరు అనుకుంటాం తప్ప మీరు జనానికి ఉపయోగపడే పని ఏమి చేశారు? మీరు ఏ రోజైతే అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీకి ఎలా గతంలో మీరే అసెంబ్లీలో కూర్చొని ఇంకొక 23 సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి, ముగ్గురు మా దగ్గర ఉన్నారు, ఇంకో 2 లాగేస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మీరే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అది రికార్డ్స్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇవాళ 18 సీట్లు కన్నా తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదని తెలిసిన మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మా పులిపేందుల పులి వచ్చి తొడగొట్టిద్ది, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే పరిస్థితుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు ప్రజల సమస్యలు పట్టవు. ప్రజలకు ఏమి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా మీకు సంబంధం లేదు. మీరు మీ రాజకీయాల కోసం శవాలు దొరికితే బయటకు వస్తారు. ఏదైతే మీ కార్యకర్త సొంత కార్యకర్తనే మీరు మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళని పిలిపిసి బెదిరించి మాట్లాడిచ్చారు. అవన్నీ మీడియా ముఖంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పటికైనా సరే మీరు ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పాదయాత్ర చేయబోతా ఉన్నాం. పాదయాత్ర చేసి ఏం చేస్తావా? ముందర అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద, ప్రజల సమస్యల మీద పోరాడు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, మీ దృష్టికి ఏదైతే ఉన్నాయో మాట్లాడండి. గతంలో నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ మేము అన్నీ మాకు తెలుసని మేము అనుకోవట్లేదు, మీకు తెలిసిన కంపెనీలు ఉంటే మీరు తీసుకురండి, అందరం కలిసి పని చేద్దాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పని చేద్దాం, మీరు ఏ కంపెనీని అయితే తీసుకొచ్చారో ఆ కంపెనీ క్రెడిట్ మీకు ఇస్తాం, దాని ఫలాలు ప్రజలకు పంచుతాం అని చెప్పి లోకేష్ గారు ఓపెన్గా ఆఫర్గా మిమ్మల్ని పిలవడం జరిగింది. అలాంటి పనులు, మంచి పనులు, జనాలకు ఉపయోగపడే పనులు చేయండి తప్ప ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు వాగితే ప్రజలు మిమ్మల్ని 11 నుంచి 1 స్థానానికి పడేసే పరిస్థితి ఉందని చెప్పి గమనించాలని చెప్పి తెలియజేస్తారు.